దేవుని యొక్క ప్రేరణతో ఈ సంతానము లేని వారి కొరకు ఈ రోజు నుండి ప్రతి శుక్రవారం వచ్చే వారం నుంచి ఒక టైం మార్చే అవకాశం ఉంది. కానీ ఈ రోజు మాత్రం 2 నుంచి 3 వరకు అలా 7 వారాలు 1 గంట ప్రార్థన చేయబోతూ ఉన్నాం. సో ఈ ప్రార్థనలో ఈ జూమ్ లో ఏకీభవించేటువంటి ప్రతి ఒక్కరి కొరకు, సంతానం లేని వారి కొరకు వ్యక్తిగతంగా ఆశ్రమ్ గారు నేను ప్రార్థన చేస్తాం. ఇది దేవుడు పరిశుద్ధాత్మ నాకు చెప్పింది, నేను చేయబోతూ ఉన్నాను. సో తప్పకుండా మీ జీవితాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. సో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహాగరుడవు, మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వలోకనాథుడా, మీకు వందనాలు. సృష్టికి ఆది అయి ఉన్నవాడు నీవే, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ మాట చొప్పున ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో ఈ రోజు నుండి ప్రతి శుక్రవారము సంతానము లేని వారికి సంతానము కలిగించబడాలని నీ పాదాల దగ్గర మేము కూడుకోబోతున్నాం. ఈ దినం ప్రారంభించబోతుండగా మీరు చేయదలిచిన కార్యాలను జరిగించండి. ఈ జూమ్ లోను, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో సంతానం లేనటువంటి వారందరూ గర్భద్వారాలు మీరు తెరవబోతున్నారని చెప్పి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేక దినాన్ని జరిగించబోయేటువంటి ప్రార్థనలు మీరు ఉండమని, నడిపించబోతున్న ఈ సేవకులను మీరు అభిషేకించమని యేసుక్రీస్తు వారి అధికార నామములో ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థనలు ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, మనతో పాటుగా సంజీవులు పాష గారు ఉన్నారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను, వారు నడిపిస్తారు మనల్ని. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. అన్న ప్రార్థనలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. 7 వారాలు మనం ప్రార్థన చేయబోతున్నాం. తప్పకుండా దేవుడు సంతానం లేని ప్రతి ఒక్కరికి సంతానం ఇవ్వబోతున్నాడు అని చెప్పి, సంతానం లేని ప్రతి ఒక్కరికి దేవుడు తప్పకుండా సంతానం ఇవ్వబోతున్నాడు అని చెప్పి నమ్ముతున్నాం. చెప్పిన కార్యం దేవుడు తన ఉద్దేశంతోనే దీన్ని చెప్తాడు. తప్పకుండా దేవుడు చేస్తాడు. మీకు తెలిసిన వాళ్ళు, పిల్లలు లేని వారు ఎవరున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డలు లేకపోయినా సరే తప్పకుండా వారికి మీరు చెప్పండి. వారిని కూడా జాయిన్ అవ్వమనండి. వారి కోసం ప్రార్థన చేయబడుతుంది. వారి కొరకు కూడా ప్రార్థన చేయబడుతుంది. మనందరం కూడా వెళ్ళబోయే ముందు అనుష ఒక పాట పాడి ప్రభుని స్తుతిస్తుంది. మనందరం కలిసి దాంతో ప్రభుని వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై,
చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ సమయం మనం ప్రార్థన చేద్దాం కనుక పాటలు పాడి ప్రభుని ఆరాధించిన దివ్యకి వందనాలు. ఈ కాలంలో ఒక 5 నిమిషాలు మనం దేవుని వాక్యం విందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మనందరికీ చాలా తెలిసినటువంటి వాక్య భాగం. అలాగే మనం ఈ యొక్క 7 వారం ప్రార్థనకి మనం పెట్టిన పేరు హన్నా ప్రార్థనలు కనుక హన్నా జీవితంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెన్నిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. కనుక ఇక్కడ మనకి చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం ఇది. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తనకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. అందులో హన్నాకి సంతానము లేదు. ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. తర్వాత ఆ కారణాన్ని బట్టి చూడండి, సంతానము లేకపోతే ఆ యొక్క కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సార్లు మనకి తెలుసు. చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మన బంధువులే ఆ పరిస్థితిలో ఉండొచ్చు, ఒక్కొక్కసారి మన కుటుంబస్తులు కూడా ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఆది కాండంలో మొట్టమొదట దేవుడు
సృష్టించిన ప్రథమ భార్యాభర్తలకి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం సంతానం. ఆయన సృష్టించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా పలికిన మాట ఏంటంటే, వీరు ఫలించండి, ఫలించండి, భూమిని నిండించండి అన్నాడు. మీరు విస్తరించండి అన్నాడు. అంటే ఫలించడం అనేది దేవుని ఆశీర్వాదం, అది దేవుడు పెట్టింది. ప్రథమంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో మోడర్న్ అగా అన్ని మరి అప్డేట్ అయిన పరిస్థితులు ఎలా ఉంటుందంటే, భార్య భర్తలు కూడా పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా నిర్ణయించుకుంటున్నారు కొంతమంది కదా, ప్లాన్ చేసుకుంటా ఉంటారు. ఇప్పుడే మాకు పెళ్లి అయింది, ఇంకా మేము కొంచెం సెటిల్ అవ్వాలి, 1 సంవత్సరం తర్వాత మేము పిల్లల్ని కంటాం, లేకపోతే 2 సంవత్సరాల తర్వాత అని ప్లాన్ చేసుకుంటామని కూడా ప్లాన్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు ఈ రోజులను బట్టి కూడా. కానీ ఇక మనం గమనిస్తే అసలు మ్యారేజ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. వివాహం అనేది అసలు దేవుని యొక్క ఆలోచనలో పుట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దేవుడు భార్యాభర్తల వివాహంలో ఏకం చేసిన తర్వాత బిడ్డలు వస్తారు. ఆ తర్వాత అది ఒక కుటుంబంగా ఏర్పరచబడుతుంది. అంటే కుటుంబ వ్యవస్థని స్థాపించింది దేవుడు, మనిషి కాదు. అందుకే ఈ దినాన్ని మనం గమనిస్తే సాతాను కుటుంబ వ్యవస్థని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, సంతానం ఎప్పుడు? వివాహం తర్వాత నిర్ణయించాడు దేవుడు, వివాహం తర్వాత. కానీ రోజున మొన్న వాట్సాప్ లో ఒక వీడియో వస్తే చాలా బాధాకరం. కనీసం ఇంకా బొడ్డు కూడా పోయినటువంటి పసి బిడ్డని ఒక క్లాత్ లో చుట్టేసి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసేసి ఒక మూలను ఇసిరేసి వెళ్ళిపోయారు. ఆ ఏడుపు విని ఎవరో పాపం వెళ్ళి ఆ యొక్క మరి బ్యాగ్ విప్పి చూస్తే అందులో అప్పుడే పుట్టిన పసిబిడ్డ. అంటే అది వివాహం తర్వాత జరిగినది కాదు. అటువంటి వారిని అలాగా మరి అలా చేస్తా ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే సంతానం అనేది దేవుడు ఎప్పుడు నిర్ణయించాడంటే, ఒక స్త్రీకి ఒక పురుషుని కలయిక తర్వాత సంతానం దేవుడు నిర్ణయించలే, గాని ఒక భార్య భర్త దేవుడు ఏర్పాటు చేసింది వివాహం. వివాహము తర్వాత సంతానం నిర్ణయించాడు దేవుడు. కానీ మనం గమనిస్తే రోజున చాలా మంది వివాహానికి ముందే గర్భవతులు కావడం మనం చూస్తా ఉన్నాం. అది వాక్యానికి విరోధమైన కార్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే వివాహ వ్యవస్థ దేవుని మనసులో పుట్టిన ఆలోచన. రెండవది కుటుంబం, లేకపోతే ఒక స్త్రీకి పురుషునికి బిడ్డలు పుట్టాలి అని నిర్ణయించింది దేవుడు. నువ్వు కాదు, మీ అమ్మ నాన్న కాదు, మీ అత్తగారు మామగారు కాదు, నీకు వైద్యం చేసే డాక్టర్లు కాదు. మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి సంతానము నిర్ణయించింది దేవుడు, ఏర్పాటు చేసింది దేవుడు. అది దేవుని ఆలోచన, మానవుల ఆలోచన కాదు. అందుకే ఆ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి సాతాను ఎంతగా ప్రయత్నిస్తుందంటే, అందులో ఒక భాగమే ఈ డేటింగ్, గే వివాహాలు. స్త్రీలు వివాహం చేసుకోవడం, పురుషులు వివాహం చేసుకోవడం. సాతాను వివాహ వ్యవస్థను, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వివాహ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం కోసం ఇటువంటి వివాహాలను తీసుకొస్తా ఉంది. అది వాక్యానికి విరోధమైంది. ఎవరు ఇలా అన్నారు, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆడమ్ అండ్ ఈవ్ బట్ నాట్ ఆడమ్ అండ్ స్టీవ్ అన్నారు. అంటే దేవుడు ఆదాముని ఎవరు చేశాడు కానీ ఆదాముని స్త్రీని చేయలేదు. అంటే పురుషుని చేయలేదు దేవుడు వివాహాని కోసం, స్త్రీని పురుషుడినే చేశాడు. అది సృష్టి క్రమం, అది దేవుడి నిర్ణయం. కనుక వివాహంలో స్త్రీ పురుషులు ఉండాలి తప్ప స్త్రీ పురుషులు ఉండకూడదు. అందుకే స్త్రీ పురుషులు కలిసినప్పుడే సంతానం కలిగిద్ది తప్ప స్త్రీలు కలిసి కాపురం చేసిన, పురుషులు కాపురం చేస్తే సంతానం కలగదు. ఎందుకంటే ఇది దేవుడు నిర్ణయించలేదు. అందుకే ఒకవేళ వివాహాలు అయితే చేసుకోగలుగుతారేమో గాని ఆ యొక్క లా వచ్చిందని డాన్సులు వేసి చాలా మరి హంగామా చేశారు. అప్పుడు గే వివాహాలకి మన గవర్నమెంట్ ఆమోదం తెలిపినప్పుడు అందరూ సంబరాలు చేసుకున్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే, వారి యొక్క మరి సంతానం ఉండదు, వారి యొక్క కుటుంబం అభివృద్ధి ఉండదు, అక్కడితో ఆగిపోద్ది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం, సంతానము దేవుని నిర్ణయం. ఇంకొక ప్రాముఖ్యమైన ఒక వచనం మనం చదువుదాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఒక చక్కని మాట పలుకుతాడు అక్కడ. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనంలో, నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? పుట్టించేది నేను,
అలాంటి నేనెందుకు గర్భం మూస్తాను అని ప్రశ్నిస్తున్నాడు. దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి స్త్రీ కూడా వివాహమైన తర్వాత గర్భము ధరించడం దేవుని యొక్క చిత్తం, సంతానము కలగడం అనేది దేవుని చిత్తం. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మొదటి సమూయేలు గ్రంథంలో యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసను. గర్భాన్ని ఎందుకు మూస్తానంటున్నాడు యెహోవా? ఆయనే ఇక్కడ ఆమెకి సంతానం లేకుండా చేశాడు. ఎందుకు అంటే ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఎప్పుడు పొరపాట్లు చేయడు. ఆయన మనలాంటి వాడు కాదు. మనం ఏదైనా పొరపాటు చేసి అయ్యో అలా చేశాను, అయ్యో ఇలా చేసి ఉండాల్సిందే అని మనం అనుకుంటాం. దేవుడు అలా కాదు. దేవుడు ఎప్పుడు ఆయన పర్ఫెక్ట్. ఆయన ఏదైనా చేశాడంటే అది పర్ఫెక్ట్ గా ఉంటది. ఆయన పొరపాట్లు చేయడు, ఆయన తప్పులు చేయడు. కనుక ఆయన ఒకవేళ ఏదైనా చేశాడు అని అంటే, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అనుమతించాడు అంటే దాని వెనక ఒక ఉద్దేశం ఉంటదనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చాలా సార్లు సంతానం ఆలస్యమైన వాళ్ళందరి జీవితాల్లో, పరిశుద్ధ గ్రంథం గురించి మాట్లాడుతున్నాను, పరిశుద్ధ గ్రంథంలో సంతానం ఆలస్యమైన వాళ్ళందరి జీవితాల్లో ఒకసారి మనం గమనిస్తే, ఆలస్యమైన తర్వాత వారికి పుట్టిన పిల్లల జీవితాల్లో అద్భుతాలు చూస్తాం మనం. వారిది సామాన్యమైన జీవితం కాదు. ఉదాహరణకి అబ్రహాంకి సంతానం లేదు, మరి దేవుడు వాగ్దానం చేశాడా? దేవుడే వాగ్దానం చేశాడు. చాలా సార్లు ఎందుకో తెలియదు కానీ ఎక్కువగా సంతానం లేకపోతే స్త్రీలనే దూషిస్తా ఉంటారు. అక్కడికి ఏదో స్త్రీ ఒక్కతే పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బిడ్డల విషయంలో ఇద్దరిది సమానంగా దేవుడు నిర్ణయించాడు. దేవుడు ఇద్దరికి మరి సంతానం కలగడానికి ఇద్దరు అవసరమే. కానీ ఎందుకో ఎక్కువగా మరి స్త్రీలనే అంటూ ఉంటారు కొంతమంది. అది తెలియకో మరి ఏ కారణం చేత మనకు తెలియదు కానీ ఎక్కువగా కాకపోతే ఏంటంటే స్త్రీలు కొంచెం ఎమోషనల్ కనుక ఎక్కువ ఏడ్ చేస్తూ ఉంటారు ప్రతి దానికి. పురుషులు కొంచెం వారు బలవంతులు కనుక కొంచెం ధైర్యంగా ఉంటారు. కానీ వాళ్ళకి కూడా మనసులో ఎక్కడో నాకు పిల్లలు లేరే అనే బాధ ఉంటది. కాకపోతే వాళ్ళు అంత త్వరగా బయటపడరు, వ్యక్తపరచరు. కానీ స్త్రీ ముందుగా ఏడ్ చేస్తుంది, నాకు పిల్లలు లేరు, నాకు సంతానం లేదు అని. కానీ ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే ఆలస్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో అసలు ఆశ్చర్యకరమే. వాళ్ళకి పుట్టిన సంతానము జీవితం అద్భుతాలు. ఇప్పుడు అబ్రహాం సంతానం చూడండి, ఇస్సాకు, చాలా అద్భుతమైన ఆశీర్వాదం తన నుంచి వచ్చింది. తన నుంచి యాకోబు నుంచి 12 గోత్రాల నుంచి ఇజ్రాయిల్ వంశమే వచ్చింది. సంసోను, మానోహ, అలాగే తన భార్య వృద్ధాపంలో వాళ్ళు సంసోని కన్నారు. సంసోని జీవితం అద్భుతం. జకరియా, ఎలిజబెతులు ఆలస్యమైన సంతానం. కానీ యోహాన్ ఎలాంటి వాడు? సామాన్యుడు కాదు. కనుక ఎవరికైతే సంతానం దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అక్కడ ఒక ఉద్దేశం ఉంది. కనుక ఒకవేళ ఈ జూమ్ లో యాడ్ అయిన వాళ్ళు, లేకపోతే లైవ్ లో చూస్తున్న వారికి ఒకవేళ 10 సంవత్సరాల నుంచి మీకు సంతానం లేదేమో, లేకపోతే 20 సంవత్సరాల నుంచి లేదేమో, ఒకవేళ 30 సంవత్సరాల నుంచి సంతానం లేదేమో. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటి, దేవుడు మీకు ఇవ్వబోయే బిడ్డల పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని విడిచిపెట్టకూడదు. చూడండి, అబ్రహాము శారా జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎవరిలో లోపం ఉంది? బిడ్డలు కనకపోవడానికి లోపం ఎవరిలో ఉంది? వారికి దేవుడు వాగ్దానం ఉంది ఒకటి, కానీ ఇద్దరిలో లోపం ఎవరికి ఉంది? ఈజీగా మనకు అర్థమైంది. శారాకే లోపం ఉంది, అబ్రహాంలో లోపం లేదు. ఎందుకంటే శారా అబ్రహాంకి బిడ్డలు కనలేదు, కానీ హాగర్ ఇచ్చిన వెంటనే అబ్రహాంకి కుమారుడు కలిగాడు. అంటే అర్థం ఏంటి? అబ్రహాంలో లోపం లేదు బిడ్డలు పుట్టడానికి. అబ్రహాంలో ఏ లోపం లేదు, శారాలో లోపం ఉంది. కనుకే తనకి సంతానం కలగల. కానీ అబ్రహాము దేవుని మాటను విశ్వసించి ఎదురు చూశాడు. దేవుడి మాటను విశ్వసించి అంటే దేవుడు మళ్ళీ క్లియర్ గా చెప్పాడు, శారా వలననే నీకు ఇస్తాను, అదే నీ సంతానం అని చెప్పాడు దేవుడు. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, లోపం ఎవరినైనా ఉండొచ్చు. సంతానం కలగకపోవడానికి కారణం నా భార్య అండి, సంతానం కలగకపోవడానికి కారణం నా భర్త అండి అనకూడదు మనం. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు నీకు, అది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. లోపం కాదు అక్కడ నీలో లోపం ఉందని పిల్లలు పుట్టట్లేదని కారణం కాదు. కానీ మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సంతానం ఇచ్చేది. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే బహుశా ఎందుకో నాకు తెలియదు, అది నువ్వే తెలుసుకోవాలి నీ దేవుడిని అడిగి. ఆయన ఒక ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నాడేమో మనం తెలుసుకోవాలి. మన ప్రార్థనలో ఒకవేళ విశ్వాసం లేదేమో, లేకపోతే మనం అందుకు తగిన ప్రార్థన ఒకవేళ చేయట్లేదేమో మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హన్నా జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూద్దాం.
ఏంటంటే ఒకటి తనకి సవితి ఉంది. ప్రతి స్త్రీకి సవితి పోరు ఉంటదంట. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఈమెకి సవితి ఉంది. ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆమె అంట భయంకరంగా చూడండి, 6వ వచనం చదువుకున్నాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువుని బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి విసిగిస్తుందో. హన్నాకి ఎన్ని సంవత్సరాల పిల్లలు లేరో మనకైతే తెలియదు, కానీ కొన్ని సంవత్సరాలు విసిగిస్తూ వచ్చింది. ఎప్పుడు వీళ్ళ ఇల్లు ఎంతెంత దూరమో మనకైతే తెలీదు. పక్క ఇల్లు అయితే అయ్యి ఉండకపోవచ్చు, ఒకవేళ పక్కనే ఉన్నా హన్న పక్కన ఉండనివ్వదు. ఇలాగ విసిగిస్తుంది కనుక దానికి తోడు ఎలకానాకి కొంచెం హన్న అంటే ఇష్టం కనుక తప్పకుండా దూరంగా తీసుకెళ్లి వేరే చోట వాళ్ళకి దూరంగానే ఉండుండొచ్చేమో. కానీ అయితే ఎక్కడ వీళ్ళు కలుసుకునేవారంటే ప్రతి సంవత్సరం వీళ్ళు తప్పకుండా యెరూషలేము వెళ్ళాలి, బలి అర్పించడానికి వెళ్ళేవాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు కుటుంబం అంతా కలిసి మరి అక్కడ భోజనం చేయాలి, అది దేవుడు పెట్టిన రూలు. కనుక ఏం చేసేవారంటే వీళ్ళు ప్రతి సంవత్సరం మరి 2 భార్యల్ని పిల్లల్ని తీసుకుని ఎలకాన వెళ్ళేవాడు. అక్కడ వాళ్ళందరూ భోజనం చేసేవారు. ఆ టైంలో ఈ పెనిన్న ఇదే దొరికింది ఛాన్స్ అని మరి ఏమేమి అనేదో మనకి తెలియదు. సూటిపోటి మాటలు మనకు తెలుసు కదా, స్త్రీలు భలేగా కొంతమంది మాట్లాడతారు. అది ఎవరికి ఆ డైలాగ్ వేస్తున్నారో వాళ్ళకే అర్థమైంది, వాళ్ళ పక్కన వాళ్ళకి అర్థం కాదు. అంత తెలివిగా మాట్లాడగలరు కొంతమంది. అంటే ఇలాగా ఈ బిడ్డలు లేని వాళ్ళ గురించో లేకపోతే ఇంకొకటో వాళ్ళ పిల్లల మీద పెట్టి, వీళ్ళ మీద పెట్టి, వాళ్ళ మీద పెట్టి, పిల్లి మీద పెట్టి, కుక్క మీద పెట్టి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మరి హన్నాను ఆమె ఏ విధంగా బాధ పెట్టిందో మనకైతే తెలియదు, కానీ మాటలతో అక్కడ రాయబడింది విసిగించేదంట ఆమె. ఇంకా హన్నాకి ఒక దేవుని కృప ఏంటంటే ఎల్కానా కూడా విసిగించుంటే ఏమైపోయేదో పరిస్థితి. కానీ ఎల్కానా మాత్రం నువ్వు ఎందుకు ఏడుస్తావు, నేను 10 మంది కుమారుల కంటే నీకు సమానం కాదా అనేవాడు ఎల్కానా ఎప్పుడు కూడా. ఇంత మంచిగా ఆదరించే భర్త ఉంటే ఇంకా ఆమె వాస్తవంగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. లేకపోయారులే అని అనుకోవచ్చు కూడా, ఎందుకంటే భర్త అంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాడు, చాలా ప్రేమగా ఆమెను చూసుకుంటున్నాడు. ఇంకోటి ఏంటి, అక్కడ బలి అర్పించినప్పుడు పిల్లలు తల్లి ఉన్నటువంటి పెనిన్నాకేమో 1 పాలు ఇస్తున్నాడు, ఈ హన్నాకి మాత్రం 2 పాలు ఇస్తున్నాడు. ఏం చేసుకుంటుంది ఆమె? కానీ 2 పాలు, అక్కడ 1/2 కేజీ మాంసం ఇస్తే ఇక్కడ కేజీ మాంసం ఇస్తున్నాడు ఆయన. అన్ని ఇక్కడ డబల్ వస్తున్నాయి ఇక్కడ, కానీ అయినా ఆమెకు సంతోషం లేదు. ఎందుకంటే పిల్లలు లేరు. కారణం ఏంటంటే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం వెళ్తున్నారు యెరూషలేము. ఈమె ప్రతి సంవత్సరం ప్రార్థన చేసిందో లేదో మనకి తెలీదు, కానీ ఏడుస్తుంది. ఏడుపు మాత్రం కామన్. ముందు స్త్రీలకు ఏడుపు వస్తుంది కదా, అది వాళ్ళకి గిఫ్ట్, అది మనకి గిఫ్ట్. ముందు స్త్రీలకి ఏడుపు వస్తుంది కనుక ఈమె ప్రతి సంవత్సరం వెళ్ళడం, అక్కడి నుంచి రాగానే ఇంక ఏడుపు. కొన్ని రోజులు ఈమె చేసే పని ఏంటంటే 1 ఏడ్చేది, 2 భోజనం మానేసేది. భోజనం మానేస్తే పిల్లలు పుడతారా? ఏడిస్తే పిల్లలు పుడతారా? కానీ ఈమె ఏడ్చేది, భోజనం మానేసేది. ఇది ఈమె తరచుగా ప్రతి సంవత్సరం రొటీన్ గా జరిగేది ఇది. అయితే ఈ సంవత్సరం కొంత మార్పు వచ్చింది, ఆమె ప్రార్థనలో మార్పు వచ్చింది. ప్రతి సంవత్సరము ప్రార్థన చేసిందో లేదో కూడా మనకు రాయబడలేదు. ఒకవేళ ప్రార్థన చేసినా ఇలాంటి ప్రార్థన చేసి ఉండదు. ఎందుకంటే ఈ ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రార్థన కొరకే ఆమెకు అసలు సంతానం ఆలస్యం చేశాడు. అది మెయిన్ రీజన్ ఇక్కడ. ఈమె నోట్లోంచి ఈ ప్రార్థన ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆఖరికి ఆ ప్రార్థన హన్నా నోట్లోంచి వచ్చింది. ఏమని ప్రార్థన చేసింది? 11వ అధ్యాయం ప్రార్థన చేయొచ్చు. బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నడికి రానియక వాడు బ్రతుకు దినములంటూ నేను వారిని యెహోవా నీకు అప్పగించడని మొక్కుబడి చేసుకునేను. అది హన్నా ప్రతి సంవత్సరం ప్రార్థన చేస్తుంది, కానీ నాకు బిడ్డని ప్రవ్వా, ఆ పెనిన్న అంటుంది నాకు బిడ్డని ప్రవ్వా, దేవుడు నీకు బిడ్డలు ఇవ్వాలనుకుంటుంది. వాళ్ళు వీళ్ళు నిన్నేదో బిడ్డలేరు, పిల్లలు లేరు గొడ్రాలు అంటారు, అందుకు ఇవ్వట్లే దేవుడు, గుర్తుపెట్టుకో. కొంతమంది ఈ నింద కోసమన్నా నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తాను. నిందలు పడుతున్నామని దేవుడు నీకు సంతానం ఇవ్వట్లేదు. నీకు సంతానం ఇవ్వడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీకు ఇవ్వబోయే బిడ్డల పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది నువ్వు గుర్తించాలి ఫస్ట్. అంతేగాని ఎవరో ఏదో అంటున్నారని వాళ్ళ కోసం నీకు ఇవ్వడు బిడ్డలు దేవుడు. ఏమని ప్రార్థన చేసినట్టే, పెనిన్న నన్ను విసిగిస్తుందయ్యా, దానికి కొంతమంది పిల్లలు ఉన్నారు, నాకు కూడా ఈ ప్రభు అని ప్రార్థన చేసిందేమో ఒకవేళ హన్నా అది వరకు.
అది వరకు క్లారిటీ లేదేమో, ఎవరో ఒకరు నీ ప్రభు అందేమో. కానీ ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంది, నాకు ఒక మగ పిల్లోడు నీ ప్రభు. ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. ఇన్ని రోజులు లేరు నేర్చుంది. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తుందంటే, అసలు నాకు ఒకడు కావాలి. ఎవరాడు? వారసుడై ఉండాలి, పురుషుడై ఉండాలి. నాకు ఒక మగ బిడ్డను దయచేయి ప్రభు. ఎందుకు? జస్ట్ నాకు ఇది కనదని నా యొక్క సవితి నన్ను రోజు విసిగిస్తుంటా, మాటలు విని నాకు విసుగు పుట్టింది. కనుక నేనేమని ప్రార్థన చేస్తానంటే, ఇప్పుడు నాకు ఒక బిడ్డని ఏం చేస్తా, నీకే ఇస్తా, మళ్ళా సేవకి ఇచ్చేస్తా. అది మొక్కుబడి ప్రార్థన. అందుకోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఎందుకంటే అందరు బిడ్డల్లాగా సమయాలు కూడా దేవుడు భూమి మీద పుట్టించి, మామూలుగా హన్నాకి ఇంకా పిల్లలు ఉన్నారు తర్వాత, వాళ్ళ వల్లే అతను కూడా సమయాలు కూడా ఉన్నట్లయితే హన్నా ఈ ప్రార్థన చేసే వరకు దేవుడు ఎదురు చూడవలసిన పని లేదు. వాస్తవంగా ఆమె సహజంగా బిడ్డలు పుట్టుంటే ఒకవేళ హన్నా దేవునికి సమర్పించేది కాదేమో. కానీ దేవుడు సమూయేలుని ఏర్పరచుకున్నాడు. దేవుడు సమూయేలుని ఇజ్రాయేలుకు గొప్పగా వాడుకోవాలని ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు ఆమె సమర్పించకపోతే అది జరగదు. ఆమె సమర్పించాలంటే ఆమెకు ఆలస్యం చేయాలి. కనుక మొక్కుబడి ప్రార్థన చేసే వరకు కూడా దేవుడు వెయిట్ చేశాడు. ఎన్నో సంవత్సరాలు యెరూషలేము వెళ్ళింది, ఎన్నో సంవత్సరాలు ఏడుస్తూ ప్రార్థన చేసింది, కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రార్థన చేయలే. నాకు మగబిడ్డ కావాలి, క్లారిటీ చాలా క్లియర్ గా, చాలా కాన్ఫిడెంట్ గా అడుగుతుంది దేవుణ్ణి. తర్వాత సమర్పిస్తుంది ఏమనంటే, నువ్వు ఇస్తే నీకే ఇస్తాను మళ్ళీ తెచ్చి. దేవునితో ఒక వడంబడిక, దేవునితో ఒక నిబంధన చేసుకుంది. ప్రభువా నువ్వు ఇది చేసావో నేను నీకు ఇది చేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ రోజున దేవుడు అందుకే ఆలస్యం చేస్తున్నాడేమో. నీ బిడ్డల్లో ఒకవేళ దేవుడు పరిచర్లో వాడుకోవాలనుకుంటున్నాడో, ఒకవేళ నీకు ఇవ్వబోయే బిడ్డలు దేవుడు వారి పట్ల ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఆలోచన ఉందేమో, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ నీ ప్రార్థనలో మార్పు రావాలేమో. హన్నా కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసింది, కానీ ఎప్పుడైతే ఆమె గర్భం తెరబడిందంటే ఆమె ప్రార్థనలో మార్పు వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఏం జరిగిందంట, నాటి నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసింది అని చెప్తుంది బైబిల్. అది వరకు చూడండి 18వ వచనం, ఆమె అతనితో నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృపనందును గాక. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు దుఃఖముఖిగా ఉండడం మానేసింది. అది వరకు ఏం చేసేది, భోజనం చేసేది కాదు, ఏడ్చుకుంటా కూర్చునేది. కానీ ఇప్పుడు తెలుసుకుంది సీక్రెట్ ఏంటంటే, దేవుని సన్నిధిలో నిశ్చయతతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఒక ఒడంబడికతో, ఒక నిబంధనతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడనే విషయం తనకు అర్థమైన తర్వాత ఏం చేసిందంటే, ఇంకా దేవుని సన్నిధిలో తన హృదయం అంతా పరిచి అంగలార్చి ప్రార్థన చేసింది. ఆ సేవకుడు కూడా ఏమన్నాడు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు నీకు ఇస్తాడులే అని అన్నప్పుడు ఎంతో సంతృప్తిగా తన ఇంటికి వెళ్ళింది. ఇంకా దుఃఖించడం మానేసింది. తనలో ఇంకా నిశ్చయిత వచ్చేసింది ఏంటంటే, ఇంక దేవుడు నాకు తప్పకుండా బిడ్డనిస్తాడు. నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే మొక్కుబడి చేశా. చాలా మంది ఇలాగే మొక్కుబడి చేస్తారు, కానీ తర్వాత బిడ్డను సమర్పించరు. కానీ ఏం చేసింది ఇవేం చేసింది, అదే అధ్యాయం చివరి వచనంలో చక్కని మాట ఉంటది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. తను మొక్కుబడి చేసిన ప్రకారం బిడ్డ పుట్టాడు. పాలు విడిచిన వెంటనే అంట. ఈ రోజుల్లో పిల్లలకి సంవత్సరం కంటే ఎక్కువ పాలు ఇట్లేదు తల్లులు కదా, పరిస్థితులు బట్టి. పాత రోజుల్లో 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా పాలు తాగేవారంట పిల్లలు. పోనీ ఇవి మరి ఇంకా పాత రోజులు కనుక ఒక 5 సంవత్సరాలు అనుకున్నా, 5 సంవత్సరాలకే మరి హన్నా సమూయేలు తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టేసింది. చూడండి ఎంత తను దేవుడికి మొక్కుబడి చేసుకుందో ఆ మాటకి అంతే కట్టుబడి ఉంది తను. మాకు తెలిసిన ఒక కుటుంబము, మేము హైదరాబాద్ లో పరిచయలో ఉన్నప్పుడు ఒకరు అలాగే దేవునికి 12 సంవత్సరాల నుంచి సంతానం లేకపోతే వాళ్ళ అత్తగారు పాపం ఆమె చాలా విసిగించి వాళ్ళ కొడుక్కి వేరే పెళ్లి చేస్తానని మరి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు ఆమె ఏడ్స్తే మేము ఇలాగే 7 వారాలు ప్రార్థన పెట్టాం. తర్వాత దేవుడు అప్పుడు ఆమె ఏడుస్తూ అదే ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు మాకు బిడ్డనిస్తే, కుమారునిస్తే నీ సేవకే ఇస్తామని. నిజంగానే దేవుడు 12 సంవత్సరాల తర్వాత సంతానం ఇస్తే ఆ పుట్టిన కొన్ని సంవత్సరాలకు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, నాకు క్రికెట్ అంటే ఇష్టం, నా కొడుకుని క్రికెటర్ని చేస్తాను అన్నది. అలా ఉంటారండి కొంతమంది. దేవునితో వాగ్దానం చేస్తారు, సంతానం పొందుకోకముందు ఒకలాంటి ప్రార్థన చేస్తారు,
తీరా దేవుడు సంతానం ఇచ్చాక ఏదైతే దేవునితో వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలబెట్టుకోరు. కానీ హన్నా ఏం చేసింది? నేను నీకు ఇస్తానని చెప్పాను. యూదుల ఆచారం ప్రకారం ఆయన చక్కగా 30వ సంవత్సరం వచ్చినప్పుడు పరిచయకు పంపించవచ్చు. కానీ ఆమె బిడ్డ మీద ఎక్కడ నేను ప్రేమను పెంచుకుంటానో, మరలా ఎక్కడ నా కుమారుని తర్వాత సేవకు పంపించిన అనుకుందో, మరి ఏమనుకుందో తెలియదు. దేవుడు నాకు మాట ఇచ్చాడు, నా దుఃఖం తీసేసాడు, నా యొక్క నింద తీసేశాడు. నేను ఆయనకు వాగ్దానం చేశాను. ఎంత త్వరగా ఆ వాగ్దానము మరి నేను ఆ దేవునికి నెరవేర్స్తే అంత మంచిదని చెప్పి పాలు విడిచిన వెంటనే తీసుకెళ్లి బిడ్డని మందిరానికి చేసింది. ప్రేమ దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొక్కుబడి ప్రార్థన. ఒక్కోసారి సంతానం ఆలస్యం అయినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడే నాకు బిడ్డలను ఇవ్వలేదని అనుకోకూడదు. కానీ సంతానం అనేది దేవుని చిత్తం. సంతానం పొందుకోవడం అనేది దేవుని ఆశీర్వాదాల్లో మొట్టమొదటి ఆశీర్వాదం. భార్యాభర్తలకి దేవుడిచ్చిన మొదట చూడండి, ఎవరైనా మనకి కొత్తగా మాట్లాడితే పరిచయం అవుతే మీకు ఎంతమంది పిల్లలని ఫస్ట్ అడుగుతారు. మీకు ఎన్ని బిల్డింగ్లు అండి, మీకు ఎన్ని కార్లు అండి, మీకు ఎంత ఆస్తి అండి అని అడగరు ఎవరు. మొట్టమొదటి ప్రశ్న మీకు ఎంతమంది పిల్లలు అంటారు కదా. ఎందుకంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. అది మనము చేసుకునేది కాదు, మనం ఇష్టపడి మనం కావాలని కోరుకుంటే వచ్చేది కాదు. అది దేవుని వరము, దేవుడు ఇవ్వాలది. కనుక దేవుని బిడ్డలారా, మనము అది దేవుడు ఇచ్చేదని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం విశ్వాసముతో నిశ్చయితతో దేవుని సందులో అడగాలి. ఇంకా అనుమానం రావద్దు. నీ ఇస్తే ఈ ప్రభువా, నీ ఇష్టం ప్రభువా అని మనం అనకూడదు. కానీ మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఇవ్వు. ఈ మొక్కుబడే కాకపోవచ్చు, అన్న తన బిడ్డను దేవునికి ఇస్తానది. నువ్వు మరొకటి మొక్కుబడి చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ ఈ బిడ్డల్ని కూడా దేవునికి సమర్పిస్తే ఇంకా మంచిది. అయితే తొందరపాటు నిర్ణయం చేయకూడదు. తొందరపాటు నిర్ణయం మాత్రం చేసి సేవకి ఇచ్చేస్తానని తర్వాత బిడ్డలు పుట్టాక ఆ విషయం మర్చిపోకూడదు. నిజంగా దేవుడిని ప్రేరేపిస్తే దేవుని సేవకి ఇస్తానని సమర్పించుకో, పర్వాలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మొక్కుబడి ప్రార్థన మనం చేయాలి. మొక్కుబడితో నిశ్చయతతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు సంతానం లేని వారి కొరకు మనతో ఈ లైవ్ లో కొంతమంది బిడ్డలు ఉన్నారు. ప్రార్థన చేయబోతున్నాం. మాతో పాటు లైవ్ లో ఇక్కడ కొంతమంది సంతానం లేని వాళ్ళు ఉన్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఒకవేళ యూట్యూబ్, ఫేస్బుక్ లో కనుక ఒకవేళ ఎవరైనా చూస్తున్నట్లయితే, ఒకవేళ మీకు సంతానం లేకపోతే మీరు కామెంట్స్ రూపంలో మీ పేరు, మీ భర్త పేరు, మీరు ఏ ప్రాంతం నుంచి మాతో జాయిన్ అయ్యారో ఆ పేరు మీరు పెడితే ఇప్పుడు మేము మీకోసం ఇదే లైవ్ లో మరి పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తాం. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు వీడియో పెట్టుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. క్రొత్తగా వచ్చిన వాళ్ళు లైవ్ లో కొంతమంది కొత్తగా వచ్చారు, మీరు కూడా దయచేసి మీ పేరు అక్కడ పెడితే మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి సంతానం లేని వాళ్ళు, మాకు ఆల్రెడీ కొంతమంది ఐడియా ఉంది, ఇంకా కొత్త వాళ్ళు కనుక ఉంటే మీ పేరు కొంచెం మీ పేరు చెప్తారా? మీ పేరు చెప్తే మీ కొరకు ప్రార్థన చేస్తాము. ఒకవేళ మీకు మొదటి సంతానం కలిగి తర్వాత ఇంకా మళ్ళీ పిల్లలు లేకపోయినా అందుకొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఇది మా ఆలోచనతో చేయట్లేదు, గమనించండి. దేవుని ఆత్మ ప్రేరేపణతో మేము చేస్తున్నాం కనుక దయచేసి మీ కామెంట్స్ రూపంలో, యూట్యూబ్, ఫేస్బుక్ లో ఉన్న వాళ్ళైతే కామెంట్స్ రూపంలో మీ పేరు, మీ భర్త పేరు, మీరు ఏ స్థలం నుంచి జాయిన్ అయ్యారు, మీకు ఎంత కాలం అయింది పెళ్ళై, అది కనుక మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ కొరకు ఇప్పుడే మేము ప్రార్థన చేస్తాం. ఈ లైవ్ లో ఈ కొంచెం సేపే కాదు, మాకు ప్రతిరోజు జూమ్ ప్రేయర్ జరుగుతున్నాయి. ప్రతిరోజు మేము తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాం. మీకు తప్పకుండా దేవుడు బిడ్డలను ఇస్తాడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి నిశ్చయితతో ప్రార్థన చేయండి. దేవునికి ఒకవేళ నాకు ఈ ఒక్క బిడ్డ నీయడమే దేవుని చిత్తమేమో అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఒకవేళ నాకు బిడ్డలు లేకపోవడం దేవుని చిత్తమేమో అని పొరపాటును కూడా అనుకోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి భార్య భర్త బిడ్డలతో దీవించబడ్డం దేవుని చిత్తం, అది దేవుని ఏర్పాటు. మరి కొంతమంది ఎందుకంటే అలా ఉండిపోతున్నారు, కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవు. కానీ వాక్య ప్రకారం మాత్రం దేవుడు సంతు లేని దాన్ని ఇల్లాలుగాను అనేక కుమార సంతోషము గల తల్లిగాను చేస్తానని వాక్యంలో 113వ కీర్తనలో చివరి వచనంలో రాయబడి ఉంది. ఆయన వాగ్దానం ఇచ్చాడు, సంతానం లేని స్త్రీలకు ఆయన వాగ్దానం ఇచ్చాడు. కనుక ఆ వాగ్దానం పట్టుకొని మనము ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. సో ప్రార్థన చేద్దాం. సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.
ఒక్కొక్కరి కొరకు మనకి ఇంకా పావుగంట సమయం ఉంది. ఈలోపు ఎవరైనా పేర్లు వస్తే వాళ్ళ కొరకు చేస్తాం. అలాగే జూమ్ లో మాతో ఏకీవిస్తున్న దివ్య కొరకు, సమత, ఐశ్వర్య, షారోన్ గారు, మాతో లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఇంకా ఎవరైనా సంతానం లేని వారు ఉంటే దయచేసి మీ పేర్లు కూడా చెప్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. శిరీష, అమ్మ ఇక్కడ నేమ్ లేదు అమ్మ, మీ పేరు చెప్పగలరా? అనుష. అనుష, ఓకే అమ్మ. ఎక్కడి నుంచి అమ్మా? అన్నా గుర్తులేనా, మద్దిపాడు. మద్దిపాడు అనుష అంటే కృపానందమా? లేదు లేదు. ఓకే ఓకే, మద్దిపాడు అనుష. అమ్మ మీ హస్బెండ్ పేరమ్మా? మాధవరావు. మాధవరావు, ఓకే ఓకే, ప్రార్థన చేద్దాం. అమ్మ సంతానం కోసమే కదా అమ్మ? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 5 సంవత్సరాలు. ఓకే, ప్రార్థన చేద్దాం. అనుష, మాధవరావు. అమ్మ ఇంకా మిగతా వాళ్ళందరి పేర్లు నాకు ఐడియా ఉంది. సంగీత, ప్రార్థన చేయాలా మీ సంతానం కోసం? ఓకే, వెరీ గుడ్, మంచిది. నూతనంగా వివాహం అయింది, వారు కూడా సంతానం కొరకు ప్రార్థన చేయమన్నారు, మంచిది. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రస్తుతానికి మనతో అనుష, సమత, దివ్య, ఐశ్వర్య, కొత్త విషయం, అనుష, సమత, దివ్య, ఐశ్వర్య, షారోన్ గారు, సంగీత, శిరీష, 1 2 3 4 5 6 7 ఉన్నారు. ఇంకా మనకి కామెంట్స్ రూపంలో ఇంకెవరైనా వస్తే వాళ్ళు కూడా కలిసి మనం ప్రార్థన చేద్దాం. ప్రస్తుతానికి ఈలోపు మనము 7 ఒక 2 కోసం ముందు పాస్టర్ ప్రార్థన చేస్తారు. సహోదరి మధ్యపాడు నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అనుష యాడ్ అయ్యారు, ఆవిడ కోసం. అలాగే అనంతపూర్ కదమ్మా సంగీత? అనంతపూర్ నుంచి సంగీత యాడ్ అయ్యింది. సో సంగీత, అనుష కోసం పాస్టర్ ప్రార్థన చేస్తాము. బళ్ళారి, ఓకే ఓకే, బళ్ళారి నుంచి సంగీత, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అనుష, వీరిద్దరి కొరకు మరి ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన వాడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీతిమంతుడా నీకు వందనాలు. మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు. నీ మాట చొప్పున నీవు చెప్పిన విధానంలో ఈ దినము నుంచి ప్రభువా వారమునకు 1 గంట నీ సన్నిధిలో సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేయుటకు మేము కూడి ఉన్నాం దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. సహోదరి అనుష కొరకు, తన భర్త మాధవరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా తండ్రి నాయన. వారు సంతానము కొరకు అయా తండ్రి మాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించి ఉన్నారు. అదేవిధంగా సంగీత కొరకు, రాకేష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ 2 కుటుంబాలను నేను యేసు నామములో దీవిస్తూ ఉన్నాను ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నీవు మా ప్రార్థనలు వింటూ ఉన్నావు, మా ప్రార్థనలకు నీవు జవాబిచ్చేటువంటి దేవుడుగా ఉన్నావు. ఈ రోజు ఉదయము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవుడవు.
మత్తయి సువార్త అయా తండ్రి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నుంచి నువ్వు మాతో మాట్లాడావు. గొప్ప దేవుడు యేసయ్య. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం ప్రకారం మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరకినవని నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుదురని చెప్పావు. నీ మాట ప్రకారం ఇదిగో మేము చేస్తున్న ఈ ప్రార్థనల ప్రకారము సహోదరి అనూష తన భర్త మాధవరావు గర్భద్వారాలు నువ్వు తెరుస్తున్నావని చెప్పి నమ్మి స్తుతిస్తున్నాను. సహోదరి సంగీత తన భర్త రాకేష్ గారి యొక్క సంతానానికి వారి గర్భద్వారాలు మీరు తెరుస్తున్నారని చెప్పి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నాయన ఇదిగో వారి ఈ 2 కుటుంబాలను నీ పాదముల చెంత అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొక సహోదరి కొరకు మరొక ఇద్దరు కొరకు సమయం అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. మరొక ఇద్దరు కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా 5 ఉన్నారు. ఇంకెవరైనా కొత్తలు యాడ్ అయ్యారా? ఓకే, ప్రార్థన చేద్దాం. మరొక 5 స్త్రీలు ఉన్నారు. దేవుడు వారికి సంతానం దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఓకే, సహోదరి శిరీష అమ్మ, ఎక్కడి నుంచి మీరు? విజయవాడ సిస్టర్. విజయవాడ. అవును సిస్టర్. ఓకే ఓకే, విజయవాడ. ప్రార్థన చేద్దాం. సహోదరి శిరీష విజయవాడ నుంచి మనతో జూమ్ లో ఉన్నారు. దేవుడు అమ్మ, ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మ్యారేజ్ అయ్యి? 3 years సిస్టర్. 3 years. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవుడు మీ హస్బెండ్ పేరమ్మా? నందగోపాల్ సిస్టర్. నందగోపాల్. ఓకే, సహోదరి శిరీష కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళ హస్బెండ్ నందగోపాల్, వారికి వివాహం 3 సంవత్సరాలు అయింది. దేవుడు వారికి సంతానం దయచేయాలని ప్రార్థన చేద్దాం. అలాగే మిగిలిన వాళ్ళు శ్రీకాకుళం జిల్లా నుంచి సమత, ఆదిత్య, అలాగే దివ్య, శ్యామ్, అలాగే ఐశ్వర్య, జోసెఫ్, అలాగే షారోన్, బెనిహిన్ గారు, వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వీరికి సంతానం దయచేయాలని. హల్లెలూయా. మరింతవరకు మనం వాక్యం విన్న ప్రకారం దేవుడు మరి ఆ యొక్క వాగ్దానం వీరి జీవితంలో నెరవేర్చాలని విశ్వాసంతో మనందరం ప్రార్థన చేద్దాం. అమ్మ, సంతానం లేని వారు మీరు కూడా విశ్వాసం ఉంచండి. తప్పకుండా దేవుడు మీకు దయచేస్తాడు. అవిశ్వాసం రానివ్వద్దు. మిమ్మల్ని గొప్ప సాక్షులుగా దేవుడు నిలబెట్టుకుంటాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 త్రియేక దేవ, కృపగలిగిన మా తండ్రి, అయా దయా దాక్షిణ్యపూర్ణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ఇదిగో నీ మాట చొప్పున అయా ప్రభా 7 వారాలు సంతానం లేని వారి బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయమని చెప్పావు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ దినాన ఈ మొట్టమొదటి అయా శుక్రవారం ప్రభా, ఇదిగో సంతానం లేని ఈ బిడ్డలను అయా ప్రభా వారు దూర దూర ప్రాంతాల్లో ఉన్న ఇదిగో ప్రభా ఈ యొక్క మీరు కల్పించిన ఈ సౌకర్యాన్ని బట్టి స్తోత్రాలు. ఒకరి నిమిత్తం ఒకరము మేము ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రాలు. అయా సంతానము లేకపోతే అయా ఎంత దుఃఖమో, అయా ఎంత వేదనో నీకు తెలుసు ప్రభా. అయా మా తండ్రి అయా ఎన్నో మాటల చేత మరి ఎంతో మంది ప్రభా నాయన, ఎంతో మంది ముఖ్యంగా స్త్రీలు ఎంత దుఃఖంతో ఉంటారో మీకు తెలుసు ప్రభా. అయా నాయన, వారి జీవితంలో ఎన్ని ఉన్న ఆనందం ఉండదు కదా నాయన. అయా సంతానం ఉంటేనే కదా ప్రభా వారు ఎన్ని కలిగి ఉన్నా ఆనందిస్తారు. అయా ప్రభా వారి భర్తలు కూడా ఒకవేళ బయటికి చెప్పలేకపోయినా వారి హృదయాల్లో ఎంతో వేదన చెందుతూ ఉంటారు కదయ్యా. అయ్యా వారి హృదయాల్లో ఎంతో దుఃఖం ఉంటది కదా నాయన. అయా సంతానము లేదనేటువంటి బాధ వారి హృదయాల్లో ఉంటది కదా ప్రభా. యేసయ్యా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ప్రభా నాయన, ఇదిగో ఈ ప్రియ అయా ప్రభా నాయన దంపతులు మీ సందులో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
అయా సహోదరి సమతాన్ని మీరు జ్ఞాపకం దర్శించండి. అయా సహోదరుడు ఆదిత్య గారిని మీరు దర్శించండి ప్రభా. అయా మా తండ్రి నాయన ఇదిగో ప్రభా నాయన ఈ సమయంలో ప్రభా సమతాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. మీరు నీ కుమార్తెకు ప్రభా వాగ్దానము చేశారు ప్రభా. నువ్వు మాట ఇచ్చి తప్పుటకు నరుడవు కాదు ప్రభా, నీకు స్తోత్రాలు. అయా ప్రభా ఐ రిలీజ్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయా నీ కుమార్తె గర్భంలోనికి మీ శక్తిని విడుదల చేస్తున్నాను. మీ కుమార్తె యొక్క గర్భంలోనికి నీ ప్రభావం విడుదల చేస్తున్నాను. అయ్యా విశ్వాసంతో ఇప్పుడే నీ కుమార్తె సంతానం పొందుకొను గాక మా ప్రభా, నీకు స్తోత్రాలు. ఆ యొక్క నిశ్చయిత తనలో మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. అయా సంతు లేని దాన్ని అనేక కుమారుల సంతోషము గల తల్లిగా చేస్తానని నువ్వు చేసిన ఆ యొక్క వాగ్దానం నీ కుమార్తె స్వతంత్రించి పొందును గాక మా ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయా ఐశ్వర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా జోసెఫ్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా ఈ యొక్క యవన దంపతులు మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. ఇదిగో వారి నీ సన్నిధిలో ప్రభా ఉపవాస ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు ప్రభా, నీకు వందనాలు. అయ్యా మీరు వాగ్దానము చేశారు వారికి సంతానం ఇస్తానని ప్రభా, నీకు వందనాలు. మాట ఇచ్చి తప్పుడకు నువ్వు నరుడవు కాదు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి అన్న ప్రార్థన ఆలకించిన నీవు ఇదిగో ఐశ్వర్య ప్రార్థన కూడా మీరు ఆలకిస్తారని చెప్పి నమ్ముతున్నాం ప్రభా, నీకు వందనాలు. అయ్యా నీవు అన్నా దేవుడివే, ఈ రోజుకి అదే శక్తి గల దేవుడు కదా ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయా దుఃఖముతో అయా ఎంతో నిట్టూర్పులతో ఎంతో వేదనతో ప్రభా నాయన ఆహారము కూడా మానిని సరిదిలో విజ్ఞాపన చేసినప్పుడు తండ్రి ఆమె మొరని ఆలకించవే యెహోవా, ఆమెను జ్ఞాపకము చేసుకోలేవు అని చెప్పి నీ వాక్యంలో ఉన్న ప్రకారము ఇదిగో నీ కుమార్తెను మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు వందనాలు. దేవా తండ్రి నీ కుమార్తె గర్భాన్ని మీరు తెరవండి. ఆ యొక్క గర్భ ద్వారము యేసు నామములో తెరవబడును గాక. అయ్యా సోదరి ఐశ్వర్య గర్భము యేసు నామములో తెరవబడును గాక. అయ్యా నీ కుమార్తె యొక్క గర్భము యేసు నామములో తెరవబడును గాక. ప్రతి ఆటంకం యేసు నామములో కొట్టివేస్తున్నాను, ప్రతి లోపము యేసు నామములో కొట్టివేస్తున్నాను. అయ్యా నీ కుమార్తె జీవితంలో మీరు కార్యము జరిగించండి ప్రియ పరిశుద్ధాత్మ దేవ. అయా మా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో సహోదరి షారోన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా బెనిహిని గారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా కార్యం చేయండి. షారోన్ గారి గర్భాన్ని మీరు ప్రభు తాకండి. 2015లో మీరు వాగ్దానం చేశారు సంతానం ఇస్తానని. వారు ఆ యొక్క మాటతో ప్రభు నాయన విశ్వాసంతో ఇప్పటికి ఎదురు చూస్తూ ఉన్నారు. నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకా ప్రభు ఆ యొక్క వాగ్దానం స్వాతంత్రించుకోవడానికి అయా వారిలో అవసరమైనటువంటి ఆ యొక్క విశ్వాసం పెంపొందించండి. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి వారికి కావాల్సిన ఆయా మరి ప్రభు ప్రార్థన జీవితం దయచేయండి. ఆయా యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఇంకా ఒకవేళ ఏవైనా ప్రభు ఆటంకాలు ఉంటే వాటిని మీరు తీసివేయండి. ఏవైనా లోపాలు ఉంటే మీరు సరి చేయండి. అయా మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా, నీకు స్తోత్రాలు నాయన. అయా ప్రభా అయా దాటిపోవద్దయ్యా ఈ మధ్యాహ్నపు వేళ. అయా ఈ బిడ్డలను మీరు దాటిపోవద్దు ప్రభా, మీకు స్తోత్రాలు. అయా షారోన్ గారిని కనికరించమని ప్రార్థిస్తున్నాను యేసు క్రీస్తు అధికార నామములో. అయా ప్రభా ఆ యొక్క గర్భములోనికి మీ యొక్క శక్తిని విడుదల చేస్తున్నారు ప్రభా. ఆ గర్భము నూతన శక్తిని పొందుకొనుగాక. ఆ యొక్క